యువకులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో కోనాపూర్ ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ పోటీల్లో విజేతలకు ఆదివారం బహుమతుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు టాస్ వేసి ఎమ్మెల్యే బ్యాటింగ్ చేశారు. ఈ సందర్భంగా కోనాపూర్ గ్రామ సర్పంచ్ మోత్కు నిర్మలా మల్లేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడారు. క్రీడలతో యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. కొల్చార మండలంలో క్రీడలను ప్రోత్సహించే యువ నాయకుల కృషి అభినందనీయమన్నారు. యువత, ఉద్యోగస్తులు ఆన్లైన్ మూసల పట్ల ఆకర్షితులు కాకుండా క్రీడలు దోహదం చేస్తాయన్నారు. కోనాపూర్తో పాటు మండల వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కొల్చార మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షులు సంతోష్ రావు కృషి చేయడం పట్ల ఎమ్మెల్యే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పైతర సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు దొడ్ల ఆంజనేయులు, మోత్కు నిర్మలా మల్లేశం, పుర్ర కాంతమ్మ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్, ఉప సర్పంచ్ మురళీధర్రావు, మాజీ ఉప సర్పంచ్ సుకన్య మధుసూదన్ రెడ్డి, విజయ నర్సింహులు, మాజీ సర్పంచ్ రమేష్, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాగయ్య, నర్సాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మీరందరూ చూస్తుంటే క్రీడలపై మీకు ఉన్నటువంటి ఆసక్తిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అటు సైడ్ ఉండవు, నర్సాపూర్ అంటే కొడిపల్లి కల్చర్ అంతా కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉండవు. ఇక్కడ ఏంటంటే క్రీడల పైన మక్కువతోని మరి పండుగకి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గ్రామాల్లోకి వస్తారు. కాబట్టి ఇటువంటి క్రీడల ద్వారా మరి అందరం కూడా ఒక తాటి పైకి రావచ్చు, అందరూ ఒక దగ్గర జమ కూడవచ్చు, మరి ఆడుకోవచ్చు, ఆనందంగా స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ఆలోచనతో మరి ఇక్కడంతా కూడా ఈ యొక్క క్రికెట్ టీమ్స్ కానీ, ఈ లీగ్స్ కానీ, లేదంటే మన ఖోఖో కానీ, మరి అదేవిధంగా కబడ్డీ లాంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహించుకోవడం మాకు ఆనవాయితీగా ఉంది. లాస్ట్ టైం కూడా నేను ఈ యొక్క లీగ్లో పార్టిసిపేట్ చేయడం, మళ్ళీ ఇప్పుడు సెకండ్ లీగ్కి రావడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి నిజంగా కూడా యువకులు క్రీడలపైన ఆసక్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆడాలన్న ఉత్సుకత ఉన్నట్టు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రోత్సహించేవారు లేకపోతే మనం ఆడలేము. మరి ఇది గ్రౌండ్ కానీ, మనకు గిఫ్ట్స్ కానీ, టెంట్ కానీ, భోజనాలు కానీ, మరి అదేవిధంగా మన క్రికెట్కి సంబంధించినటువంటి కిట్స్ కానీ, ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. సో ఆడాలంటే ఇన్ని భయ ప్రయాసాలు కోల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడి యువకుల్ని ఎంకరేజ్ చేయాలని ఇప్పుడు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే చెప్పడం జరిగింది. ఏమని ప్రతి ఒక్కరు కూడా మరి చెడు వ్యసనాలను దూరం అయ్యే విధంగా, కేవలం క్రీడలపైన ఆసక్తి పెంచుకునే విధంగా ఉండాలనే ఆలోచనతో ఇటువంటివన్నీ కూడా నిర్వహించడం జరుగుతోంది. నిజంగా ఈరోజు బాధ అనిపిస్తుంది ఏంటంటే యువకులు ఏంటంటే చాలామంది ఫోన్, ఇంటర్నెట్ ద్వారా వచ్చేటువంటి కొన్ని రాంగ్ పోస్టులు చూడడం, అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ కట్టడం, అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్ ద్వారా కూడా ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి. యువకులే కాదు, చదువుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా దీనికి బానిసలై ఆ వ్యసనాన్ని వదులుకోలేక మరి అప్పుల పాలై మన కుటుంబాలకు దూరమై మరి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. కానీ అటువంటి జరగకుండా ఉండాలి అంటే ఇటువంటి ఉల్లాసంగా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ క్రీడలు మనం ఎంకరేజ్ చేయాలి. మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి క్రికెట్ మనం ఒక టీం, ఇప్పుడు దాదాపు మన కోనాపూర్కి సంబంధించి ఒక గ్రామానికి సంబంధించి దాదాపు 5 టీంలు వచ్చినాయి. గత 3 రోజుల నుంచి ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ అవుతా ఉంది. సో ఫైనల్కి వచ్చినటువంటి వాళ్ళని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆడాలని ఒక ఆలోచనతో మరి ఎన్ని కొడతామో, లేకుంటే అవుట్ అవుతామా, లేకుంటే మనము ఫీల్డింగ్ కరెక్ట్ చేస్తామా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా మనం ఆడాలి, మన గ్రామానికి సంబంధంతా యువకతతో నేను ఒకడిని ఉండాలి అనే ఆలోచనతో ఈ క్రికెట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక విజేతగానే నేను భావిస్తా ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వెళ్ళిపోతులు సహజమే. ఈ టీం అంటే ఒక టీము ఫైనల్కి రావాలంటే ఎంతో కష్టంతో కూర్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బాగా ఆడాలా, టీమ్ స్పిరిట్ ఉండాలా, ఒకరి సహకారం అందించుకోవాలా, ఆ విధంగా చేస్తేనే మనం ఫైనల్ దాకా వస్తాం. సో ఫైనల్కి వచ్చినటువంటి దాంట్లో 2 టీమ్స్లో ఏదో ఒక టీం గెలుస్తుంది. కానీ ఏ టీం గెలిచినా మన ఊరి టీమే, అందరం కూడా మనమే రోజు ముఖాలు చూసుకునే వాళ్ళం. కాబట్టి స్పోర్టివ్గా ఉండండి, క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్ళండి, ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోండి, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించండి. ప్రధానంగా ఏంటంటే యువకులు ఇవంతా ఇట్లా రావడం వల్ల ఏంటంటే మన గ్రామాలు కూడా అభివృద్ధి పదంలో ముందుండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చర్చించుకుంటాం
మన ఊర్లో ఏం జరుగుతుంది, పక్కన ఊర్లో ఏం జరుగుతుంది, ఇంకెక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటాం. కాబట్టి మన గ్రామాన్ని అవసరాలు ఏంటి, దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలనేది కూడా ఒక ఆలోచన ఈ యొక్క మేడం. థ్యాంక్ యూ మేడం. మొన్న పైతర గ్రామానికి సంబంధించి ఇరానికి వచ్చారు. మళ్ళీ మీ ఓపికకు చాలా ధన్యవాదాలు మేడం. పిలిచిన అందరం నుంచి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ విచ్చేస్తున్నందుకు, యువకులకు సపోర్ట్ చేస్తున్నందుకు నేను కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను మేడం. అలాగే ఈరోజు చిన్న ఇన్సిడెంట్ అయింది. నేను అందరు కూడా కొనపూరలో యూత్కి అందరు కూడా నేను సారీ చెప్పదలుచుకున్నా. ఇక అనుకోకుండా అయిపోయింది కాబట్టి చెప్పాల్సింది, అందరూ ఫీల్ అయిపోయారు. కాబట్టి ఆ విషయంలో కూడా నెక్స్ట్ టైం జరగకుండా ఏదైనా ఉంటే కూడా ముందే మనం మాట్లాడుకుని కూడా మనం సెట్ చేసుకున్నాము. పిల్లలందరూ కూడా, యూత్ అందరూ కూడా సర్పంచ్ తరఫున, పైతర గ్రామం తరఫున కూడా ఇక్కడ మర్చిపోయిన విషయం మీద ఉంటే కూడా తర్వాత ఏమంటే మనం మాట్లాడుకున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన స్థానిక సర్పంచ్ గారికి, అలాగే సినన్న గారికి, మాజీ జడ్పీటీసీ సంతోషన్న గారికి, పార్టీ ప్రెసిడెంట్ గౌరశంకర్ గుప్తా గారికి, శేఖరన్న గారికి, అలాగే దొడ్లంజన్ గారికి, అలాగే ప్రభాకర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇలానే ఈ సీజన్ ఇలానే కొనసాగించాలని చెప్పేసి నేను సంతోషన్నకి, అలాగే మల్లేశన్న కూడా కోరుకుంటున్నా. నెక్స్ట్ టైం కూడా అవసరం అనుకుంటే కూడా తుక్కాపూర్, పైతర, కొనాపూర్ 3 కలిసి కూడా మంచి కప్పు పెట్టుకున్నాం. అది కూడా సంక్రాంతి కానీ ఇంకే టైం ఉన్నానో మనం పెట్టుకున్నామని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ మా ఎంపీటీసీ కల్పించిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. మరి ఎంత పని ఉన్నా మన కోసం వచ్చి టైం ఇచ్చి యువతకు నేను అండగా ఉంటానని చెప్పి ఏ గ్రామంలో గవర్నమెంట్ ప్రోగ్రాంలు పెట్టినా, వాలీబాల్ ప్రోగ్రాంలు పెట్టినా, ఏ కార్యక్రమాలు పెట్టినా నేనుంటా మీకు అందరికీ అండగా అని చెప్పుకుంటూ వచ్చేసినటువంటి వారి అమూల్యమైన టైం మనకు కేటాయించినటువంటి వారికి మా గ్రామ యువత అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ అన్న గారికి, సంతోష్ అన్న గారికి, మా స్థానిక సర్పంచ్ నిర్మల మల్లేశం గారికి, మురళి గారికి, యాబన్న గారి రవితేజారెడ్డి గారికి, సంగాయపేట సీనన్న గారికి, జడ్పీటీసీ సంగాయపేట నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ పూర్య ప్రభాకర్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మా కోనాపూర్ యువ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మరి దసరా వచ్చిందంటే కబడ్డీ ఆడతామని అడుగుతారు, మరి సంక్రాంతి వచ్చిందంటే క్రికెట్ ఆడతామంటారు. మరి వారికి ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మేము అండదండగా ఉంటాము. వారికి యువతకు ఇక్కడే కాదు ఏ గ్రామంలో అయినా సరే అండగా ఉంటామని చెప్పి కూడా నేను యూత్ అధ్యక్షుని అయినప్పటి నుంచి అన్ని గ్రామాలు కూడా తిరుక్కుంటూ మరి వారికి నాకు తోచిన కాడికి వాళ్ళకు వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కిట్లు కావచ్చు, నెట్లు కావచ్చు, చెస్సులు కావచ్చు, క్యారమ్ బోర్డులు కావచ్చు, నాకు తోచిన సాయం ప్రతి గ్రామంలో యువత చెడు మార్గాన పోవద్దు, మంచి మార్గాన పోవాలనే ఒక మంచి ఆలోచనతోని నా సొంత గ్రామం కాకుండా పక్క గ్రామాలలో కూడా నాకు తోచిన సాయం చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి మా గ్రామంలో కూడా యువత పెద్ద